అమేజింగ్ సన్సెట్ తర్వాత డిన్నర్ చేసి ఎయిర్‌బిఎన్‌బీకి వెళ్ళి పడుకున్నాం. మార్నింగ్ మెలకు వచ్చింది. సన్ రైజ్ చూద్దామని స్టార్ట్ అయినా వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. బట్ ఇంకా నాకు ఎట్లా నిద్ర వస్తలేదు. సన్ రైజ్ టైం అయిందని చెప్పి కార్ తీసుకొని స్టార్ట్ అయినా. సన్ రైజ్ యాక్చువల్లీ లుక్స్ ప్రామిసింగ్. క్రేజీ కలర్ వచ్చింది. ఇంకొక 20 minutesలో సన్ రైజ్ ఉంది. ఒక లేక్ దగ్గరికి వెళ్ళి ఫ్లై చేద్దామని ప్లాన్. వెళ్తున్నాం అక్కడికి. క్రేజీ ఉంది ఆల్రెడీ. ఇక్కడ నుండి ఫ్లై చేద్దామని అనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ బాగుంది. బట్ ఇక్కడ లేక్స్ ఏం లేవు. కొంచెం లేక్ దగ్గరికి వెళ్ళిద్దామని చూస్తున్నా. కాకపోతే ఫుల్ విండ్ వస్తుంది. నా డ్రోన్ ఎక్కడ సేవ్ అవుతుంది. చాలా బాగానే ఉంది. కొంచెం రిస్క్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఆల్రెడీ కలర్ సూపర్ అని పడుతుంది. లెట్ మీ ట్రై. పార్ట్ సైడ్ అయితే క్రేజ్ ఉంది కలర్. సీ ఇఫ్ కెన్ ఫ్లై ది డ్రోన్. సో నేను అనుకున్న దానికంటే చాలా మంచిగా వచ్చినాయి వీడియోస్. ఇంత విండ్లో అసలు ఫ్లై చేస్తుందో లేదో అనుకున్నా. బట్ నిన్న ఈరోజు హై విండ్స్లో ఫ్లై చేసిన. నేను డ్రోన్ ఫ్లై చేసేంతసేపు నా కెమెరా కూడా టైం ల్యాప్స్ మోడ్లో పెట్టి సన్ రైజ్ క్యాప్చర్ చేసిన. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసిన ఇప్పుడు ప్లే చేస్తా. ఎంజాయ్ ద విజువల్స్. లెట్స్ గో. సన్ రైజ్ అయిపోయాక నేను మళ్ళీ ఎయిర్‌బిఎన్‌బీకి వెళ్ళి అందరినీ లేపి రెడీ అయిపోయినాం. అండ్ మా ఎయిర్‌బిఎన్‌బీ చెక్అవుట్ చేసేసినాం. ఇంకా ఈరోజు మళ్ళీ రిటర్న్ టు శాన్ డియాగో. దీని ముందు వ్లాగ్ పార్ట్ 1 ఉండే కదా, అందులో మేము 4 lakes ఎక్స్ప్లోర్ చేసినాం.
అండ్ ఇంకా కొన్ని లేక్స్ మౌంటైన్స్ పైన ఉంటాయి కానీ అవేవో రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల క్లోజ్ ఉండే. మేము ఇంకా నెక్స్ట్ న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఒక ప్లేస్లో ఉంటాయి, సో అక్కడికి వెళ్ళి కార్ పార్క్ తీసుకుని మేము ఆ హాట్ స్ప్రింగ్స్ వరకు హైక్కి వెళ్తున్నాం. Go, 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 sana pa. హాట్ స్ప్రింగ్స్ మంచి డీసెంట్ సైజ్ ఉండే అండ్ చాలామంది ఎక్స్ట్రా డ్రెస్సెస్ వేసుకొని మంచిగా ఫుల్ బాడీ డిప్ కూడా వేస్తున్నారు. బట్ మేము అంత ప్రిపేర్డ్ రాలేదు, జస్ట్ కాళ్ళు మాత్రం పెట్టుకున్నాం. వేడిగున్నాయి. హాట్ స్ప్రింగ్స్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత మేము శాండియాగోకి స్టార్ట్ అయిపోయినాం. ఆన్ ద వే వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి ఈ రోడ్లో, సో ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ మధ్యలో లోన్ పైన ఇంకొక ప్లేస్ ఉంటుంది, దానికి ఒక చిన్న డీటోర్ ఉంటుంది, ఒక 10-15 minutes లోపలికి వెళ్ళాలి హైవే నుండి. సో అక్కడికి వెళ్ళి ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి ఫైనల్గా వీ ఎండెడ్ దిస్ ట్రిప్. సో ఈ ట్రిప్లో నేను చేసిన 2 vlogs మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. Share this video with your friends and family. I hope I'll see you again in the next video. Take care and bye.